అందరికీ నమస్తే అండి. మీరు కూడా ఇలాంటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారా? నేనైతే 10 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నాను. మీకు మొలకలు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారా? నేను చెప్పే తీరులో చేయండి. చాలా బాగా వస్తాయి. ముందుగా పెసలు, శనగల్ని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటి నిండా నీళ్లు పోసి ఓ 12 గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఆ వాటర్ తీసేసి మరో 36 గంటల పాటు వెలుతురు వచ్చే దగ్గర గిన్నె పైన మూత పెట్టి ఉంచండి. మధ్యలో 2 సార్లు పైనవి కిందకి, కిందవి పైకి కలిగి తిప్పి మరోమారు మూత పెట్టేసి అలాగే ఉంచేయండి. మొత్తం ఈ ప్రాసెస్‌కి కరెక్ట్‌గా 48 గంటలు పడుతుంది. ఆ తర్వాత చూస్తే దాదాపు ఇంచున్నర వరకు మొలకలొస్తాయి. ఎంత టేస్టీగానో ఉంటాయండి. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని రోజుకు కొంచెం చొప్పున వీటిని బ్రేక్‌ఫాస్ట్ లాగా తినొచ్చు. మొదటి రోజు ఓ 4 స్పూన్లు మొలకలు వేసుకుని అందులో కొద్దిగా క్యారెట్ ముక్కలు, కీరా దోస ముక్కలు కూడా వేసుకుని ఆ పైన బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా ఓ చిటికెడు చొప్పున చల్లుకుని ఆ పైన కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకుని హాయిగా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌ని కంప్లీట్ చేసేయండి. ఈ చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి. దీనితో పాటు ఓ యాపిల్‌ని కూడా తోలు తీసుకుని ముక్కలను కూడా తినేయండి. ఎంత హాయిగా ఉంటుందో బొజ్జకి. ఆ రోజంతా మీరెంత ఉత్సాహంగా ఉంటారో దీన్ని స్టార్ట్ చేసి మీరే చూడండి. మరో రోజు 4 టేబుల్ స్పూన్లు మొలకలు తీసుకుని అందులో ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న బాదం పప్పులు 10 తీసుకుని వాటి తోలు కూడా తీసేసి ఇందులో వేసుకోండి. మరో 10 వాల్నట్‌ను కూడా నానబెట్టుకుని ఇందులో వేసుకోండి. వీటితో పాటు మీ ఇష్టానుసారం 1 గాని, 2 గాని అరటిపళ్ళు కూడా తీసుకుని ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఇక ఇప్పుడు మూడో రోజు ఈ మొలకలతో పాటు క్యారెట్, బీట్రూటు, టొమాటో, జాంపండు కానీ, ఉసిరికాయలు కానీ ముక్కలుగా కట్ చేసుకుని వీటిని జ్యూస్ లాగా తీసుకుని ఈ మొలకలతో పాటు ఈ జ్యూస్‌ను కూడా ఆరగించేయొచ్చు. దీంతో పాటు ఇంకా మీకు ప్రోటీన్స్ కావాలి అంటే ఓ బాయిల్డ్ ఎగ్‌ను కూడా కట్ చేసుకుని వాటిపైన కొద్దిగా పెప్పర్ సాల్ట్ కూడా చల్లుకుని దాన్ని కూడా తీసేసుకోవచ్చు. ఇంకేముంది, హెల్తీ మన బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఆల్టర్‌నేట్‌గా మారుస్తూ ఇలాగే తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలం. మీ గట్ హెల్త్ కూడా చాలా బావుంటుంది. థ్యాంక్ యూ అండి.